అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి విలువైన వివిధ రకాల సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం, దాంతోపాటుగా వీడియోని లైక్ చేయడం, హైప్ వచ్చినప్పుడు హైప్ ఇవ్వడం మర్చిపోద్దు. ఈ వీడియోలో మనం ఎన్ఐటీలు ఐఐటీల్లో ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి తెలుసుకుందాం. చాలామందికి ఐఐటీలు ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సులా అనే అనుమానం రావచ్చు. అయితే బీటెక్ కాకుంటే బీఆర్, బీ ప్లాన్ ఇలాంటి కోర్సులు మాత్రమే ఎన్ఐటీ ఐఐటీల్లో అందుబాటులో ఉంటాయన్నది చాలామందికి తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు ఐఐటీలు ఎన్ఐటీల్లో కూడా ఆసక్తికరమైనటువంటి కోర్సులు, ముఖ్యంగా బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు విత్ బిఎడ్ చేసేదానికి అవకాశం ఉంది అన్నది చాలామందికి ఆసక్తిగా, ఆశ్చర్యకరంగా కూడా కనిపించవచ్చు. అంటే బీఎస్సీ బిఎడ్, బీఏ బిఎడ్, అదేవిధంగా బీకామ్ బిఎడ్ ఇలాంటి కోర్సులు ఐఐటీలు ఎన్ఐటీల్లో కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అన్నట్టు. ఎందుకంటే ఎన్ఐటీలు ఐఐటీలు లాంటి చోట్ల అడుగు పెట్టాలని, అక్కడ కోర్సులు పూర్తి చేయాలని, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కావడంతో అక్కడ బీటెక్ పూర్తి చేయాలని చాలామంది ఆశిస్తారు. కానీ అలాంటి చోట కూడా బిఎడ్ అందుబాటులో ఉందంటే, ఇంటిగ్రేటెడ్ బిఎడ్, అది బీకామ్తో కావచ్చు, బీఎస్సీతో కావచ్చు, బీఏతో కలిపి 4 ఏళ్ల కోర్సు అందుబాటులో ఉందంటే చాలా చాలా ఆసక్తికరమైనటువంటి కోర్సే కాకుండా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ప్రయోజనకరమైనటువంటి కోర్సు కూడా. ఎందుకంటే వర్తమానంలో టీచర్ జాబ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది గతంలో డిఎస్సి తీస్తే మాత్రమే బిఎడ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం అనేక చోట్ల టీచింగ్ ఫ్యాకల్టీ కొరత కనిపిస్తుంది. ఫ్యాకల్టీలో నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వాళ్ళు రాకపోవడంతో అక్కడ లక్షల రూపాయలు వేతనాలు పెట్టినా మెరుగైనటువంటి వాళ్ళు దొరకడం లేదు. అంటే టాలెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండట్లేదు. ఎవరికైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచింగ్లో స్కిల్ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ అంతా ఇంత కాదు ప్రజెంట్ సొసైటీలో. సో కాబట్టి టీచింగ్లో ఇప్పుడు అడుగుపెట్టేటువంటి వాళ్ళకి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. మీ దగ్గర స్కిల్ ఉండి ఆ ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బీఎడ్ చేయడం చాలా ప్రయోజనం. ఆ బీఎడ్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయడం మరింత మెరుగు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కోర్సు చేసామన్నది ఒక భాగం అయితే, ఆ కోర్సు ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో చేసామన్నది కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం. మన జీవితాన్ని అనేక రకాలుగా నిర్దేశించేటువంటి విషయం. కాబట్టి ఐఐటీలు ఎన్ఐటీల్లో మీరు బీఏ బిఎడ్, బీఎస్సీ బిఎడ్, బీకామ్ బిఎడ్ లాంటి కోర్సులు చేస్తే మీకు చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యారంగంలో కూడా మీరు ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. కేవలం 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషనే కాదు, 6 ఇయర్స్ అంటే ఎంఎస్సి బిఎడ్, ఎంకామ్ బిఎడ్, ఎంఏ బిఎడ్ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సుగా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు పీజీతో పాటుగా బిఎడ్ను కూడా కలిపి 6 ఏళ్లలో పూర్తి చేసేసేదానికి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఛాన్స్ ఉంది. అందుకోసమే ఎన్సిఈటి ఎగ్జామ్, దీన్ని కూడా ఎన్టీఏనే నిర్వహిస్తుంది. ఎన్సిఈటి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. అంటే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ చేయాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరి కోసం ఎన్సిఈటి ఏటా నిర్వహిస్తారు. దీనికి +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయినటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా రాయొచ్చు. దీనికి ఏజ్ క్రైటీరియా కూడా లేదు. వయో పరిమితితో సంబంధం లేకుండా వొకేషనల్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ +2 పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎన్సిఈటి రాయడానికి అవకాశం ఉంటుంది. ఎన్సిఈటిలో మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 6,000 సీట్లు ఉన్నాయి. ఈ 6,000 సీట్లలో కొన్ని సీట్లు ఐఐటీలు ఎన్ఐటీల్లో కూడా ఉన్నాయి. ఐఐటీలో ఖరగ్పూర్, భువనేశ్వర్, జోధ్పూర్, రోపార్ ఇలాంటి ఐఐటీలు ఈ కోర్సులు అందుబాటులో తీసుకొచ్చారు. ఐఐటి ఖరగ్పూర్ దేశంలోనే అన్ని విద్యా సంస్థల్లోనూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 10లో ఉండేటువంటి ఒక ఇన్స్టిట్యూట్గా మనం తెలిస్తే, అలాంటి ఇన్స్టిట్యూషన్లో
బీఎస్సీ బీఎడ్ బీకామ్ బీఎడ్ లాంటి కోర్సులు చేస్తే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఐఐటీల్లోనే కాదు, ఎన్ఐటీల్లో కూడా, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి పుదుచ్చేరి, ఎన్ఐటి కాలికట్ ఇలాంటి చోట్ల కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. అంటే దాదాపుగా 4 ఐఐటీల్లో 5 ఎన్ఐటీల్లో ఈ కోర్సులు ఇంటిగ్రేటెడ్ బీఎడ్కి సంబంధించినటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానంలో ఈ కోర్సులు ప్రారంభించారు. ఈ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ 3 పార్ట్స్గా ఉంటుంది. అందులో 1 లాంగ్వేజ్ స్కిల్స్, 2 టీచింగ్ యాప్టిట్యూడ్ స్కిల్స్, 3వది జనరల్ యాప్టిట్యూడ్ అన్నట్టు. ఈ 3 సంబంధించినటువంటి దాంట్లో మీరు మంచిగా పెర్ఫామ్ చేయగలిగితే పేపర్ కూడా అంత టఫ్గా మనం ఊహిస్తున్నట్టు జేఈలు నీట్ ఈ రేంజ్లో అయితే పేపర్ కూడా ఉండదు. చాలా సులువుగా ఆన్సర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో 160 మార్కులకి నిర్వహించేటువంటి పేపర్లో 120 మార్కులు పైబడి తెచ్చుకుంటే మీకు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సీటు దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు 4 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ చేసిన, 6 ఇయర్స్లో పీజీ ప్లస్ బీఎడ్ చేసిన మీకు ఆ తర్వాత అనేక రకాలుగా అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఐఐటీలు ఎన్ఐటీల్లో కళ నెరవేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అక్కడ చదవడం ద్వారా ఒక మెరుగైనటువంటి విద్యార్థి, మంచి పౌరుడిగా మారాలని ఆశించేటువంటి వాళ్ళుగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎన్సీఈటీ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే దాని ప్యాటర్న్, సిలబస్ ఇలాంటి వివరాలన్నీ మరింత డీటెయిల్గా మీకు వీడియో చేసి అందిస్తాం. దీన్ని మర్చిపోకుండా ఎవరైనా ఒక ప్రయత్నం, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు టీచింగ్ లాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో అడుగు పెట్టాలనేటువంటి తప్పనుంటే ఖచ్చితంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ జనరేషన్లో క్రీమ్ అంతా అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్, ఇతర కోర్సులు అయిపోతున్నారు. బీఎడ్ లాంటి కోర్సులకి మంచి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ అవుతున్నారు. అందుకనే ఫ్యాకల్టీ స్కేర్సిటీ ఏర్పడుతుంది, ఫ్యాకల్టీకి డిమాండ్ పెరుగుతుంది. మంచి స్కిల్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంటే భారీ మొత్తంలో వివిధ విద్యా సంస్థలు కట్టబెట్టడానికి వెనకాడడం లేదు. సో అలాంటి స్కిల్లు, ఆసక్తి, మీ నైపుణ్యం పెంచుకునేటువంటి తపన మీకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కోర్సుల్ని ప్రయత్నం చేయండి. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి గైడ్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు నేరుగా మీకు అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు అందిస్తూ మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీకు తోడుగా ఉంటాం. మెంటర్షిప్ కోసం కింద ఉన్న నెంబర్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.